దావీదు గొల్యాతు. ఫిలిస్తీయులు మళ్లీ ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి వచ్చారు. దావీదు ముగ్గురు పెద్ద అన్నలు సౌలు సైన్యంలో చేరారు. కాబట్టి ఒకరోజు యెష్షై దావీదుతో, నీ అన్నల కోసం కొంత ధాన్యాన్ని, రొట్టెలను తీసుకొని వెళ్ళు. వాళ్ల యోగక్షేమాలు విచారించుకుని రా అని చెప్పాడు. దావీదు సైన్య శిబిరం దగ్గరకు రాగానే తన అన్నలను వెదకడానికి యుద్ధపంక్తి వద్దకు పరుగెట్టుకుని వెళ్లాడు. అదే సమయంలో ఫిలిస్తీయుల భారీకాయుడు గొల్యాతు ఇశ్రాయేలీయులను హేళన చేయడానికి ముందుకొచ్చాడు. అతను 40 రోజుల నుండి ప్రతిరోజూ ఉదయం సాయంకాలం అలా చేస్తూనే ఉన్నాడు. మీలో ఎవరినైనా నాతో యుద్ధం చేయడానికి ఎన్నుకోండి, అతను జయించి నన్ను చంపితే మేము మీకు దాసులమవుతాము. కాని నేను జయించి అతన్ని చంపితే మీరు మాకు దాసులవ్వాలి. ధైర్యముంటే నాతో యుద్ధం చేయడానికి ఎవరినైనా ఎన్నుకోమని నేను సవాలు చేస్తున్నాను అని అతను అవహేళన చేస్తుండేవాడు. దావీదు సైన్యంలోని కొంతమందిని, ఈ ఫిలిస్తీయుణ్ణి చంపి ఇశ్రాయేలీయులను ఈ అవమానం నుండి కాపాడే వ్యక్తికి లభించే బహుమతి ఏమిటి అని అడిగాడు. సౌలు ఆ వ్యక్తికి ఎంతో సంపదను ఇస్తాడు, అంతేకాక తన స్వంత కుమార్తెను కూడా అతనికి భార్యగా ఇస్తాడు అని ఒక సైనికుడు సమాధానమిచ్చాడు. అయితే గొల్యాతు చాలా భారీకాయుడు కాబట్టి ఇశ్రాయేలీయులంతా అతనికి భయపడ్డారు. అతను 9 అడుగులు, దాదాపు 3 మీటర్ల కంటే ఎత్తుగా ఉండేవాడు. అతని ఢాలు పట్టుకుని మరో సైనికుడు నిలబడి ఉండేవాడు. దావీదు గొల్యాటుతో పోరాడాలనుకుంటున్నాడు అని కొంతమంది సైనికులు వెళ్లి సౌలుకు చెప్పారు. కాని సౌలు దావీదుతో, నీవు ఈ ఫిలిస్తీయునితో పోరాడలేవు, నీవు కేవలం బాలడవు, అతడు తన జీవితమంతా సైనికుడిగానే ఉన్నవాడు అనన్నాడు. దావీదు, నేను నా తండ్రి గొర్రెలనెత్తుకుపోయిన ఒక ఎలుగుబండిని, సింహాన్ని చంపాను. ఈ ఫిలిస్తీయుడు కూడా వాటిలాగే అవుతాడు. యెహోవా నాకు సహాయం చేస్తాడు అని సమాధానమిచ్చాడు. అప్పుడు సౌలు, వెళ్ళు, యెహోవా నీకు తోడయుండునుగాక అన్నాడు. దావీదు ఏటిలోయలోకి వెళ్లి 5 నున్నటి రాళ్లను తీసుకుని సంచిలో వేసుకున్నాడు. ఆ తర్వాత తన వడిసెల పట్టుకుని ఆ భారీకాయుణ్ణి ఎదుర్కోవడానికి వెళ్లాడు. గొల్యాతు అతన్ని చూసి నమ్మలేకపోయాడు. దావీదును చంపడం చాలా సులభమని అతననుకున్నాడు. నా దగ్గరకురా, నీ శరీరాన్ని పక్షులకు జంతువులకు అర్పిస్తాను అని గొల్యాతు అన్నాడు. దానికి దావీదు, నీవు నా మీదికు ఒక కట్టితోనూ ఈటతోనూ బల్లెముతోనూ వస్తున్నావు. నేనైతే యెహోవా నామను బట్టి నీ మీదికి వస్తున్నాను. ఈ రోజున యెహోవా నిన్ను నా చేతికి అప్పగిస్తాడు, నేను నిన్ను చంపివేస్తాను అని చెప్పాడు. వెంటనే దావీదు గొల్యాతు వైపు పరుగెత్తాడు. ఆయన తన సంచిలోనుంచి ఒక రాయిని తీసుకొని వడిసెలలో పెట్టి తన బలం కొద్దీ విసిరాడు. ఆ రాయి వెళ్లి నేరుగా గొల్యాతు తలకు తగిలింది. అతను క్రిందపడి చనిపోయాడు. వాళ్ల సూర్యుడు పడిపోవడం చూసినప్పుడు ఫిలిస్తీయులు వెనక్కి తిరిగి పారిపోవడం ప్రారంభించారు. ఇశ్రాయేలీయులు వాళ్లను తరిమి యుద్ధాన్ని జయించారు.